మధుని. ఈరోజు మన వంటకం వచ్చేసి పప్పుచారు అండి. నా స్టైల్‌లో నేను చేస్తున్నాను. ఇక్కడ నేను కావాల్సినటువంటి కూరగాయలు, అలాగే చింతపండు నానబెట్టి పెట్టుకున్నా. అలాగే పప్పు కూడా నేను కుక్కర్‌లో పెట్టేసుకున్నాను అనమాట. కావాల్సినన్ని విజిల్స్ రానిచ్చుకొని, పక్కన పెట్టేసి పొయ్యి మీద కడాయి పెట్టుకొని, అందులో ఆయిల్ వేసుకొని, తాలింపు దినుసులు అన్నీ వేసుకొని, సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, అలాగే నేను ఇక్కడ వెల్లుల్లి సన్నగా కట్ చేసి తీసుకున్నా అండి. మీకు కావాలంటే మీరు దాన్ని కచ్చాపచ్చాగా దంచుకొని కూడా మీరు వేసుకోవచ్చు. అండ్ అలాగే అవి వేసుకున్న తర్వాత ఒక్కసారి వాటిని కలిపేసుకొని, ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా నేను యాడ్ చేసుకున్నానండి. నాకు ఇక్కడ చిన్న ఉల్లిపాయలు దొరకక నేను ఉల్లిపాయను అట్లా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీకు ఒకవేళ చిన్న ఉల్లిపాయలు దొరికితే గనక అవి వేసుకోండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే కొంచెం ఇందులో ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని, అందులో మనము కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఉప్పు, తర్వాత కారము, పసుపు ఇవన్నీ వేయడం నేను మీకు చూపించలేదు. బట్ నేను అవన్నీ వేసాననమాట లేటర్ కమింగ్ వీడియోలో. అండ్ ఇలా మంచిగా కలిపేసుకొని, కరివేపాకు వేసుకొని, కొంచెం ఇంగువ కూడా వేసుకున్నానండి టేస్ట్ కోసం. వేసుకున్న తర్వాత ఇందులోనే మనకు కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ నేను వేసేసుకున్నాను. క్యారెట్, బీన్స్, టొమాటో ఇవన్నీ తీసుకున్నాను నేను. నాకు ఇవే అవైలబుల్ ఉన్నాయి. మీకు ఇంకా ఏవైతే వెజిటబుల్స్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ తీసుకొని మీరు వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టుకొని కొంచెం సేపు ముక్కలనేవి బాగా కుక్ చేసుకోవాలనమాట. ఇవి కుక్ అవుతూ ఉంటాయి. ఇవి కుక్ అయ్యేలోపు నేను పక్కన పప్పుని ఇట్లా మెత్తగా స్మాష్ చేసేసి పెట్టుకున్నాననమాట. సో, మనకి ముక్కలు మెత్తగా కుక్ అయిపోయినాయి గదా! అందులో మనము వాటరు, అలాగే ఇందాక మనం స్మాష్ చేసి పెట్టుకున్న పప్పును గూడా వేసేసి, అందులోనే మన టామరిన్ జ్యూస్ కూడా, అంటే మన చింతపండు రసం గూడా మనం పోసేసుకోవాలనమాట. సో, ఇలా మరిగించుకునే వరకు మనం మరిగించుకోవాలి చారుని. దాని తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అనమాట. అంతే, వేడి వేడి అన్నంలో పప్పుచారు వేసుకొని తింటే చాలా బావుంటుంది గదా! దీనికి కాంబినేషన్ ఆమ్లెట్ కూడా పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.